ఈ విషయంలోని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ వీళ్ళంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. వాట్ ఐఎమ్ సేయింగ్, రాజకీయాల కోసం చేయడం కాదు. రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యల పరిష్కారం చేయకుండా. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధిగా ఉన్నాం. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి, ఓసారి తగ్గుతాయి. తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీళ్ళంత కోసం కాపాడాలనుకుంటాం. అట్లని చెప్పేసి ఎవ్వరూ ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు. మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 138 కోట్లు ఎప్పుడో ఇచ్చాం. మళ్ళీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. మాట్లాడేవాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, ఏమి చేయలేదు, ఏమి చేసింది కూడా ఏమి లేదు. ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల, సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం సరిగా జరగలేదు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాళ్ళు డీఫంక్ట్ చేస్తే, అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి, ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భయంకరమైన పాలన, అదే మాదిరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటి ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు. దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా కేంద్రంతో 27,000 కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ 54,000 కోట్లు కావాలి. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తాం. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.